మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నిన్ని అమ్మాయికి చేసిన హెల్ప్ అపాత్రదానం లాంటిదైపోయింది. ఇవాళ రేపు అమ్మాయిల మెంటాలిటీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ముందేమో చక్కగా చనువిస్తారు, బైకులెక్కి తిరుగుతారు, అవసరాలు తీర్చుకుంటారు. ఛాన్స్ ఇచ్చారు కదా అని వాళ్ళు రెచ్చిపోతే తప్పంతా మగాళ్లే చేసినట్టు హెరాస్ చేస్తున్నారని అరచి గోల చేస్తారు. అనవసరంగా నేనే వాళ్ళ ఇష్యూలో ఇన్వాల్వ్ అయినట్టున్నాను. బుద్ధి జ్ఞానం లేని మనుషులు. పెంపక లోపమో వీళ్ల ప్రవర్తన లోపమో అర్థమై చావట్లేదు. చిచ్చే. మావయ్య, బండి నడిపేవాడివి బండి నడుపు, రోడ్డు వైపు చూడు. చేతులెందుకు వేస్తున్నావు? ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే బైక్ మీద నుంచి దూకేస్తా. డబ్బులు ఇచ్చావు కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు. ఎవరి కాళ్ళైనా పట్టుకొని నీ డబ్బు నీ మొహాన కొడతాను. నా కాళ్ళు టచ్ చేసే ప్రయత్నం చెయ్యకు. ఏదో సరదాగా వరసైన దానివి అని చిన్న టచ్ ఇచ్చా, హట్ అయ్యవా? ఓకే ఓకే, దూకడాలు దిగిపోవడాలు ఏం చేయకు. కండిషన్స్ కి ఒప్పుకున్నాను కదా అని లీనియన్స్ తీసుకోకు. బాలుకి చదువు అంటే ప్రాణం. వాడి చదువు ఆగకూడదన్న బాధతో తగ్గి డబ్బు తీసుకున్నానే కానీ లొంగిపోయానని ఎక్స్ట్రాలు చేయకు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఈ హాస్పిటల్కి వచ్చాను. మళ్ళీ ఇన్నేళ్లకు ఇప్పుడు చూశాను. ఏదో చేద్దామని ఏదో ఆశించి అనుకున్నది సాధించలేక చల్లగా జారుకున్నాను. అప్పుడు చేసిన పనులు ఈ హాస్పిటల్ మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తుంది. తలుచుకుంటే నవ్వు వస్తుంది. జనని ఏంటి ఈ హాస్పిటల్కి వచ్చింది? ఇక్కడ తనకేం పని? గుణ హాస్పిటల్లో చేసే పని ఈ హాస్పిటల్లో చేస్తుందా, లేకపోతే వేరే ఏదైనా పని మీద వచ్చిందా? అసలు జనని ఇక్కడికి ఎందుకు వచ్చిందో? అసలు జనని ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే శక్తి చెవిలో వేస్తే నాకేమన్నా ప్రాఫిటబుల్గా ఉంటుందేమో. ఏంటబ్బా, జనని గబగబా హాస్పిటల్కి వచ్చి నేను తనని చూసి దాక్కున్నట్టు తనెవరినో చూసి పక్కకి జరిగిందేంటి?
నీకొచ్చిన ఆలోచన కరెక్టే అన్నమాట. జనని ఈ హాస్పిటల్కి వచ్చిన రీజన్ నేను ఎక్స్పెక్ట్ చేసిందే. ఎస్, లేకపోతే జనని ఎందుకు ఈ హైడ్ అండ్ సీక్ డ్రామా ఆడుతుంది? సో దీన్ని బట్టి జనని దగ్గర ఉన్న పిల్లలు తన పిల్లలు కాదు అని తనకి తెలిసిపోయిందా ఏంటి? లేకపోతే ఇన్నేళ్ల తర్వాత ఈ హాస్పిటల్కి ఎందుకు వస్తుంది? చిటికలో గెటప్ మార్చిందంటే ఏదో సీక్రెట్ ఇన్వెస్టిగేషన్కి వచ్చింది. సిస్టర్, నమస్తే డాక్టర్. డాక్టరా? నేను ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి వచ్చాను. మీ హాస్పిటల్ బర్త్ రికార్డ్స్ నుంచి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ రికార్డ్స్ కాస్త చూపించండి. రండి మేడం, రికార్డ్స్ రూమ్కి తీసుకెళ్తాను. ఓకే, రండి. నో డౌట్ జనానికి మధు చిన్నాలు తన పిల్లలు కాదని తెలిసిపోయింది. కన్న పిల్లలెవరో తెలుసుకోవడానికే వచ్చింది. లేకపోతే బర్త్ రికార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎందుకు అడుగుతుంది? ఇప్పుడు ఎలా? మరీ చిన్నపిల్లవాడు కదా, సర్జరీ వీలవుతుందంటారా డాక్టర్? నో ప్రాబ్లం. ఏజ్ గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవాలంతే. ఏదైనా పిలవగానే అటెండ్ అయ్యారు సార్, చాలా థ్యాంక్స్. ఇట్స్ మై డ్యూటీ. డాక్టర్గా అది నా ధర్మం. పిలవగానే వెంటనే రాకపోవడానికి ఇదే మామూలు విషయం కాదు కదా. హార్ట్ ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి కేర్ తీసుకుంటేనే పేషెంట్స్ సేవ్ అవుతారు. పదండి. జనని ఇక్కడుందండి. పైగా ఏ ప్రాణ్ వేసుకొని ఉంది. ఏంటి డాక్టర్? ఏం లేదు, నాకు తెలిసిన వాళ్ళు అనుకుని పొరపాటు పడ్డాను. పదండి. కూర్చోండి మేడం. మేడం, మీకు ఏ ఇయర్ రికార్డ్స్ కావాలి? 2004. ఖచ్చితంగా నా అనుమానమే కరెక్ట్. జననికి నిజం తెలిసింది, అందుకే ఇక్కడ ఆ రికార్డ్స్ వెరిఫై చేసుకోవడానికి వచ్చింది. జననికి తెలియకూడదు. తను ఆ రికార్డ్స్ చూడకుండా ఆపాలి. చూడండి మేడం, తను ఆ రికార్డ్స్ చూడకుండా ఆపాలి. ఎలా? ఈ అమ్మాయి ఇక్కడే ఉంటే నేను వివరాలు రాసుకోవడం కష్టమైపోతుంది. ఎలాగైనా ముందు ఇవన్నీ బయటకు పంపించాలి.
సిస్టర్, మేడం యూ డోంట్ మైండ్ నాకు కొంచెం వాటర్ ఇస్తారా? అలాగే మేడం, ఇప్పుడే తెస్తాను. సిస్టర్ సిస్టర్, ఏంటి సార్? మీరు ఒక ఆవిడ్ని లోపలికి తీసుకెళ్లారే, అవును. ఆవిడెవరో మీకు తెలుసా? ప్రైమరీ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్ గారు ఏవో రికార్డ్స్ చెక్ చేసుకోవడానికి వచ్చారు. అక్కడే మీరు పొరపాటు పడ్డారు. డ్రెస్ చూసి దగా పడ్డారు. ఆవిడ డాక్టర్ కాదు, నా బొందా కాదు. సీక్రెట్ గా మీ హాస్పిటల్ నుండి ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి వచ్చింది. మీరు అలర్ట్ అవ్వకపోతే రేపొద్దున మీ జాబ్కి ప్రాబ్లం. అవునా? మీరు చెప్పేది నిజమా? ఏమండి, ఆవిడ చూసే నేను లోపలికి వచ్చానండి. ఆవిడ గురించి నాకు బాగా తెలుసు. ఆవిడ నిజంగా డాక్టర్ అయితే ప్రైమరీ హాస్పిటల్ నుండి వచ్చి ఉంటే ఆవిడ దగ్గర ఐడి కార్డు ఉండాలిగా, అది మెడలో వేసుకుని రావాలిగా. వెళ్ళి ఆవిడ్ని ఆ కార్డు గురించి అడగండి. అలాగే సార్. మేడం, మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి వచ్చానని చెప్పారు కదా? అవును. ఏది మీ ఐడి కార్డ్ చూపించండి. ఐడి కార్డ్ చూపించండి మేడం. మీకు ఇంకా చూపించాల్సిన అవసరం లేదు, నా పని అయిపోయింది. ఉండండి మేడం, మీ ఐడి కార్డ్ చూపించమంటే అలా వెళ్ళిపోతారేంటి? మేడం, ఐడి కార్డ్ చూపించండి మేడం. అమ్మయ్య. ఇంకెప్పుడు జనని వచ్చి వెతుక్కున్నా ఈ రికార్డ్స్లో తన పిల్లల గురించి ఏమి తెలుసుకునే అవకాశం ఉండదు. శభాషిరా శేషు. సారీ. జనని, ఒక నిమిషం. నువ్వు ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకేం పని? చిన్న పనుండి వచ్చాను. పనుండి వచ్చిన దానివి నీకు నువ్వుగా రావచ్చుగా. డాక్టర్ గెటప్ ఎందుకు? ఫేస్ రివీల్ కాకుండా మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు? అవసరం అనిపించింది, అందుకే వేసుకున్నాను. అవసరం ఏంటి జనని? నువ్వేమీ డాక్టర్వి కాదు కదా. ఆ గెటప్ వేసి నువ్విక్కడికి వచ్చి చేసే పనేంటి? డాక్టర్ గెటప్లో పేషెంట్స్కి ఏమన్నా ట్రీట్ చేస్తున్నావా? నేను ట్రీట్మెంట్ చేయడానికి రాలేదు. మరి ఆ గెటప్ ఎందుకు వేసుకున్నావు? అంత చెప్పకూడని పని ఈ హాస్పిటల్లో నీకేముంది? అంత ముఖ్యమైన పని అయితే నాకు చెప్తే నేను కూడా హెల్ప్ చేస్తాను కదా. నేను ఈ విషయంలో ఎవరి సాయం తీసుకోదలుచుకోలేదు. తీసుకోదలుచుకోకపోతే ఓకే, నీకు నువ్వుగా తెలుసుకునే ప్రయత్నం చేసినా ఓకే. కానీ అసలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఇలా మారువేషంలో తెలుసుకోవాల్సిన అవసరం ఏంటో నాకు చెప్పకూడదా? చెప్పే విషయం అయితే చెప్పేదాన్ని కదా. అంత చెప్పకూడదు నా దగ్గర దాచే విషయం ఏంటి జనని? ఏదో ఒకటి
అన్నీ నీకు చెప్పాలా? అదేంటి జనని అలా మాట్లాడతావు? చెప్తే నేను నీకు నష్టం చేసే మనిషిని కాదు కదా. జరిగిన నష్టాలేవో జరిగిపోయాయి. ఇంకా చేయడానికి ఏమీ మిగల్లేదు. జనని, నిష్ఠూరంగా మాట్లాడుకో. అసలు నువ్వు వచ్చిన పనేంటో చెప్తే నాకు చేతనైన సాయం నేను చేస్తాను. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు గుణ పదే పదే వేసిన ప్రశ్నలే వేసి విసిగిస్తున్నావు? ప్రస్తుతం నేను ఎవ్వరికి ఏమీ చెప్పే స్థితిలో లేను. చెప్పే అవకాశాలన్నీ ఎప్పుడో చేజారిపోయాయి. దయచేసి నన్ను ఇంక ప్రశ్నలు వేయడం మానేస్తే మంచిది. అర్థం చేసుకోగలవని చెప్తున్నాను. అది కాదు జనని. నో మోర్ క్వశ్చన్స్. ప్లీజ్ లీవ్ మీ. అదే నువ్వు చేయగలిగే పెద్ద సాయం. ఈవిడెక్కడికొచ్చిందేంటి? ఈవిడ్ని ఈసారి మిస్ అవ్వకూడదు. తన దగ్గర జనని ఏం మాట్లాడిందో, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటో రాబట్టాలి. సిస్టర్, ఎస్ మేడం. ఇలారా. ఆవిడిక్కడికి ఎందుకు వచ్చింది? ఆవిడే మేడం. ఆవిడ ల్యాబ్ టెక్నీషియన్ మేడం. మన హాస్పిటల్లో శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు మేడం. ఇప్పుడు తీసుకోవడానికి వచ్చారు. నువ్వు పని చేస్తావా? చెప్పండి మేడం. నేను చెప్పినట్టు చెయ్యి, కానీ నేను చెప్పినట్టు ఎవ్వరికీ చెప్పుకో. అలాగే మేడం. ఆ పని చేసి పెట్టు. అలాగే మేడం. ఈ రికార్డులో ఉన్న డీటెయిల్స్ అన్ని పేపర్ మీద రాయాలంటే చాలా టైం పడుతుంది. ఈలోపు ఎవరైనా వస్తే నా ప్రయత్నం ఫెయిల్ అవుతుంది. ఎంత స్పీడ్గా రాసినా ఇది అయ్యే పని కాదు. ఇవి కరెక్ట్గా వచ్చినట్టు లేవు. పరిశీలనగా చూస్తే కానీ అర్థమయ్యేటట్టు లేవు. ఎందుకైనా మంచిది, వీటిని పేపర్ మీద రాసుకుందాం.
పేర్లున్నాయే. ఈ అడ్రస్లన్నీ వెతికి పట్టుకోవడానికి ఎంత టైం పడుతుందో. మేడం మీరు పిలిచారని నర్స్ చెప్పింది. అవును, పిలిచాను. ఇది నీ బయోడేటా. నీ పేరు శాలిని, యామ్ ఐ రైట్? ఎస్ మేడం. మీ ఆయన D&D కంపెనీలో వర్క్ చేస్తాడు కదా? ఎస్ మేడం. ఆయన శాలరీ మంత్లీ 55,000. ఎస్ ఆర్ నో? ఎస్ మేడం. మీ పాపని ఈ మధ్య ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశారు కదా? అవును మేడం. సో మీ ఆయన ఆ జాబ్లో కంటిన్యూ అవ్వాలన్నా, మీ పాప ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్లో కొనసాగాలన్నా, నేను అడగబోయే ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం చెప్పాలి. చెప్తావా లేదా? జనని గారు ఆవిడ బ్లడ్ శాంపిల్స్తో పాటు చిన్న మధు అనే పిల్లల శాంపిల్స్ కూడా ఇచ్చారండి. ఆ టెస్ట్ రిజల్ట్స్లో ఏమొచ్చింది? నెగిటివ్గా వచ్చింది మేడం. మధు చిన్నాలు, గుణ పిల్లలు కారు, జనని పిల్లలు కారు. దాని పిల్లలు ఎక్కడో ఉన్నారన్నమాట.